ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కి స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలోని రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రెంటాల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య శాస్త్రి, సుధాకర్ శర్మ, బలరామకృష్ణ, అమర లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సాంబశివరావు పాల్గొన్నారు. బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లే విధంగా ముఖ్యంగా బ్రాహ్మణ సేవకు, బ్రాహ్మణ సంఘ సేవకు వెన్నెముక లాంటి యువత పాల్గొనే ఈ కార్యక్రమం గురజాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరగటం, రెండు రాష్ట్రాల కలగలుపుగా ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో జరగటం మన గురజాల పట్టణ బ్రాహ్మణులందరికీ కూడా ఇది గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గురజాల పట్టణ బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులందరికీ, నాయకులకు, అలాగే పల్నాడు జిల్లా అర్చక పురోహిత విభాగ సభ్యులందరికీ, నాయకులకు కూడా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరపు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగా యువత కూడా ముఖ్యంగా సంఘ సేవకు ఆకర్షింపడి బ్రాహ్మణ సంక్షేమాని కోసం ముందుకు రావాల్సిందిగా ఆ పిలుపులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అది మన గురజాల పట్టణంలో జరగటం మనందరికి ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించే శక్తిని ఈ గురజాల బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులకు, పల్నాడు జిల్లా అర్చక పురోహిత సంఘ సభ్యులకు కూడా ఇవ్వాలని ఆ గాయత్రి మాతను, పరశురాముని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు కమిటీ వారికి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. పల్నాడు జిల్లా కార్యదర్శి భాగవత రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క విలువని బ్రాహ్మణులు సమాజంలో మొదటి నుంచి ఎలా అయితే నాయకత్వం ముందుండి నడిపించారో సమాజాన్ని, ఆ లక్షణాలు పిల్లలకి కూడా అలవాటు చేసే ఉద్దేశంతో జరుగుతున్న కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న మన బ్రాహ్మణ సంఘం వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో దీన్ని స్ఫూర్తిగా మరిన్ని చోట్ల ఇలాంటి టోర్నమెంట్స్ మరి ప్రయత్నం చేయాలని మేము కూడా ఆలోచిస్తున్నాము. తద్వారా ఒకళ్ళొకరు పరిచయాన్ని పెంచడమే కాకుండా బ్రాహ్మణుల్లో ఒక ఐక్యతను సాధించి, తద్వారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించే విధానంలో కూడా మనం ముందుకెళ్ళాలి. అలాగే ఈ కులాలన్నీ కూడా ఒక చేతి వేలు కనుక ఎలా అయితే ఉంటాయో, హిందూ యొక్క ఆ సంఘానికి ఒక బలమైన ఇవన్నీ కూడా విజయాన్ని సాధించే విషయాలు. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా బలపడాలంటే ఇలాంటి యొక్క ఈ కుల సంఘాలు కూడా గట్టిపడి అందరం కలిసి మనం హిందువులుగా సందర్భాన్ని బట్టి స్పందించే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరగాలని మీ అందరికీ కూడా ఇవాళ ఆటలో పాల్గొంటున్న వివిధ టీమ్స్కి, అలాగే కార్యనిర్వాహకులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.